నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఈ కేసులో అంటే మస్తాన్ సాయితో పాటు శేఖర్ భాషపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం శేఖర్ భాష ఒక ఆడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకంటే లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే శేఖర్ భాష కూడా మస్తాన్ సాయితోటి కాల్ మాట్లాడాడనేటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష ఉన్నారు. చెప్పండి, మీరు ఆడియో కాల్ వినే ఉంటారు. అయితే మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. ఆ డివైస్ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఒక లావణ్య అనేటువంటి అమ్మాయిని మీరు ఇరికించే ప్రయత్నం చేశారనేది ఆమె ఆరోపణ. ఏం చెప్పాలనుకుంటున్నారా? ఆ ఎపిసోడ్కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దొంగని పట్టిస్తారు, అమాయకుని ఇరికిస్తారు. ఇది మన టర్మినాలజీ. సో లావణ్య దొంగ లేకపోతే నిర్దోష. లావణ్య అమాయకురాలు అనుకోండి, ఇరికిచ్చారనండి. లావణ్య దొంగ అనుకోండి, పట్టించాలని అనాలి. సో ఇప్పుడు లావణ్య దొంగ అమాయకురాలా మీలో ఎంతమందికి తెలుసు? నేను ఒకటే చెప్తా. ఒక్కసారి మీరు గతంలోకి వెళ్తే వరలక్ష్మి కేసు ఉంది కదా, దాంట్లో ఆవిడ A12లోనో A11లోనో ఉంది. తర్వాత పోలీసులు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో పట్టుకున్నారు కదా, దాంట్లో A1 A2గానో ఉంది. ఆవిడ మెత్ సబ్స్టెన్స్ డైరెక్ట్గా దొరికింది. ఆవిడ ఈవిడికి కూడా నేను మంచిదాన్ని అని చెప్పట్లేదు, అంటే నాకు డ్రగ్స్ అలవాటు ఉంది, ఇవి ఉంది, అయినా కూడా నేనేదో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని చెప్తుంది. సో బేసికల్లీ దొంగని పట్టిస్తారు, మంచి వాళ్ళని ఇరికిస్తారు అని మాట్లాడాలి. మీరు లావణ్యని ఇరికిస్తారు అని చెప్పన్నప్పుడు మీరు అది చూసుకోవాలి, అది ఇరికించడమా పట్టించడమా అనేది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆవిడ అమాయకురాలే అనుకుందాం. ఇప్పుడు దొంగను పట్టుకున్నప్పుడు నీ దగ్గర దొబ్బేసిన డబ్బులు ఉన్నాయా చెయ్యి, నువ్వు లేకపోతే డబ్బులన్నీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం? నువ్వు దొంగతనం చేసామంటావు. సో నీ ఒంట్లో డ్రగ్ ఉందా లేదా టెస్ట్ చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు నన్ను ఇరికిచ్చారు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, బయటకు వచ్చి ఒక డ్రగ్ టెస్ట్ చేసుకో. నువ్వు డ్రగ్ చేసేవా లేదా అర్థమైపోతుంది కదా. బయట నన్ను ఇరికిచ్చారని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? బయటకు వచ్చి మీడియా ముఖంగా ఇదిగో నేను రెడీగా ఉన్నా డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి, నువ్వు చేయించుకో. చాలామంది క్వశ్చన్ చేసేది ఏంటంటే, నిజంగా మీరు అన్నట్లు ఆమెకు గతంలో డ్రగ్స్ అలవాటు ఉందనో, డ్రగ్స్ పార్టీలకు అటెండ్ అయిందనేది నిజంగా డ్రగ్స్ ఆమె కన్జ్యూమ్ చేసినా లేదా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పట్టుకుంటే అది ఎవరైనా సమర్థిస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ఇది చేసే ప్రయత్నం చేశారు, అందులో భాగంగానే కంప్లైంట్ చేశాను అనేది ఆమె వర్షన్. చాలామంది చర్చిస్తున్నటువంటి మాట. దానికి సంబంధించి ఆమె వర్షన్ ఆమెకు ఉంటుందండి, బట్ ఒక దొంగకు కూడా తన వర్షన్ ఉంటుంది. ఆ దొంగ వర్షన్ని ఇంతమంది భుజాలకు వేసుకొని ఆవిడ వర్షన్ అని చెప్పి, ఇప్పుడు కసబ్ గడు 100 మందిని చంపేశాడు అనుకోండి, ఆ కసబ్ వర్షన్ ఇదండి అని చెప్పి మనం మాట్లాడడం కదా. ఆవిడ ఆల్రెడీ ఒక డ్రగ్ కేసులో ఉంది, రెండో డ్రగ్ కేసులో ఉంది కదా, చాలా క్లియర్ కట్గా 45 రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చింది కదా. ఆవిడ పాపం అమాయకురాలండి, ఆవిడ చాలా మంచిదండి, ఆవిడ ఇలా ఆరోపిస్తుందండి అని చెప్పి మీరు అడుగుతున్నారు. శేఖర్ భాష ప్రధానంగా ఇంతకు ముందు రాజ్ తరుణ్ కేసులో కానీ గతంలో డ్రగ్స్ కేసుల గురించి చాలా మీరు ఇన్డెప్త్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. కానీ ఇందులో మరొక వ్యక్తితోటి కాల్ మాట్లాడి ఇరికించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేశాడు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. భయ్య, మీరు క్రైమ్ జర్నలిస్టే కదా, సో ఎంతోమంది మీతో పాటు మన క్రైమ్ జర్నలిస్ట్ సోదరులు చాలామందే ఉంటారు. మనం ఎవరన్నా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చాలా శుద్ధపూసలాగా మాట్లాడి, ఏయ్ తప్పు నాన్న, నువ్వు అలా పెట్టకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి మనం అలా అని నేను వెళ్ళి ఎక్కడన్నా పెట్టమన్నట్టుందా? వాడు చాలా క్లియర్ కట్గా వాళ్ళ తమ్ముడు డ్రగ్స్ చేస్తున్నాడు, వాడు మామూలుగా వేయట్లేదు. సో మీకు కావాల్సిన పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు. కానీ నిజంగా వాడు చెప్పింది అన్నీ నమ్మేటైతే మస్తాన్ సాయి వాళ్ళ తమ్ముడు డ్రగ్స్ చేస్తున్నాడు అనే విషయం ఎందుకు మీరు నమ్మట్లేదు? వాడు తమ్ముడు డ్రగ్స్ చేస్తున్నాడని చెప్పాడు. ఆ అమ్మాయికి ఈరోజు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుందని చెప్తున్నాడు. చాలా క్లియర్ కట్గా డ్రగ్ చేస్తుంది, కాకపోతే అది రెడ్ హ్యాండెడ్గా దొరకట్లేదు, అందుకనే దానికి చలామణి అవుతుంది, దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అనేది వాడి మోటివ్. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి మీతో కాల్ మాట్లాడినప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, నేను మాట్లాడేదంతా అని మీరు ఏమన్నా సస్పెక్ట్ చేయడం జరిగిందా? అంత ఇప్పుడున్న బిజీలో నేను అంత ఆలోచించడం కూడా లేదు. బట్ అతను ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఎస్, వెరీ గుడ్. మీరైనా మీకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు తీసుకుంటారా లేదు? మీరు స్నావాసం చేసేదే దొంగలతో అని చెప్పారు మన ఎవరో ఒక. సో ఇన్ఫర్మేషన్ కోసం కొన్నిసార్లు మీరైనా నేనైనా తీసుకుంటాం. సో దాన్ని తప్పించుకోవడానికి ఒక కవర్గా ఒక దొంగ నన్ను పట్టిస్తున్నారు కాదు, ఇరికిస్తున్నారు. చాణక్యం, ఇరికించం, అమాయకం కాదు. ఓన్లీ లావణ్య ఎపిసోడ్ ఓకే, ఈ లక్ష్మీ పడాల అనేటువంటి అమ్మాయి కూడా అందులో బుక్ అవ్వాలి, లేదంటే ఆమె ఉందా, ఆమె ఉన్న సమయంలో రైడ్ జరగాలనే ఉద్దేశంతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు ఈ చిన్న కాల్ విన్నారు కదా, ఏది నేను ఏదో మస్తాన్ సాయి ఇన్ఫర్మేషన్, ఆవిడ కాల్ వినలేదా? ఈ లక్ష్మీ పడాలనే అమ్మాయి నన్ను చంపేద్దాం, వీడిని కొట్టి ఆనవాళ్ళు దొరకకుండా చంపేద్దాం. మీరు దాని గురించి ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇప్పటిదాకా, నేను చెప్పేదాకా లేదు, అడగలేదు. కానీ ఒక మనిషిని చంపేయడం పెద్ద విషయమా, లేదు ఒక ఆవిడని
ఏదో ఇరికిచ్చారు అనుకోవడం పెద్ద విషయం. ఈ లక్ష్మీ పడాలకు మీకున్నటువంటి ఏంటి? ఎందుకంటే ఈ రెండిట్లో ఏది పెద్ద విషయం? ఒక మనిషి 100% చంపడం అనేది 100% తప్పే, 100% తప్పే. ఓకే, ఈ చంపేద్దాం అనే కుట్ర చేసిన ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి అక్కడ ఉన్నట్టు మనకు సమాచారం. చాలా అది దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ప్లే చేశారు. ఆవిడ లక్ష్మీ లావణ్యతో ఉంటూ వాళ్ళ తమ్ముడు కార్తీక్తో స్నేహం చేస్తూ, కార్తీక్కి శేఖర్ని చంపేయాలనే కోపం చాలా ఉంది, మీరు ఇది చేస్తే మనం ఇక్కడ చేద్దాం, ఆ జడ్చర్ల దగ్గర సమాధి దగ్గర స్పాట్ పెడదాం, లేకపోతే వాళ్ళ నుంచి బయటకు వస్తే అక్కడ స్పాట్ పెడదాం, లేకపోతే ఏదైనా ఛానల్కి ఇంటర్వ్యూకి పిలిపించండి, సీసీ కెమెరా లేని చోట అక్కడ స్పాట్ పెడదాం. ఇలా గ్లౌజులు వేసుకొని ఫింగర్ ప్రింట్ బ్లౌజులు వేసుకోవాల్సిన ఆడవాళ్ళు గ్లౌజులు వేసుకొని చంపేద్దామని ఆలోచిస్తున్నారు భయ్య. లక్ష్మీ పడాలకు మీకున్నటువంటి గొడవ ఏంటి? అసలు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంది? మీ పైన కూడా గతంలో కంప్లైంట్ చేయడం, తర్వాత ఒక ఆఫీసర్ సంబంధించి ఆమెకి ఏదో ఇల్లీగల్ అఫైర్ ఉందని అతను మోసం చేశాడు, ఈ ఎపిసోడ్లన్నీ పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో మీకే ఆమెకున్నటువంటి రిలేషన్ ఏంటి? మీ అదృష్టం ఏంటంటే మీరు కూడా మోసం చేశారని ఆవిడ మీ మీద కేసు పెట్టాల. ఆవిడ ఇప్పటిదాకా 7 మందో 8 మంది మీద రేప్ కేసులు పెట్టింది. అందులో ఒకనొక ఎస్పీ కూడా ఉన్నాడు. అదైతే జనరల్గా మనలాంటి వాళ్ళు అనుకోండి, టక్కుమని అమ్మాయి వెళ్ళి కేసు పెడితే పెట్టేస్తారు. ఎస్పీ కదా, ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా కాల. సరే ఏదో డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేశారు, అదేదో నడుస్తుంది. సో ఆ ఎస్పీకి ఈవిడికి సంబంధం ఏంటి కదా మీరు వింటారంటే చెప్తా. బేసికలీ ఈవిడ ఇద్దరి మీద రేప్ కేసులు పెట్టింది. కాదు, మొగుడి మీదేమో 498A కేసు పెట్టింది. తర్వాత అతను నా గర్భస్రావం కూడా చేయించాడని చెప్పి పెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి మీద రేపు కేసు పెట్టినప్పుడు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఏంటమ్మా వీడి నీ మొగుడు అంటున్నావు, వాడు కదా నీ మొగుడు అని అడిగినప్పుడు లేదు సార్ వాడు నపుంసకుడు అంటే, అదేంటి మరి నీకు గర్భస్రావం చేయించాడన్నావు కదా, అది ఎట్లా అంటే అప్పుడు సౌండ్ లేదు. ఏదో రకంగా ఈ 2 కేసుల్లో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి ఒక బీసీ సంఘం నాయకుడి ద్వారా ఆ ఎస్పీని కలవడం జరిగింది. కలిసి ఆయనతో ఏదో డిస్కస్ నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పని ఆయన ఏదో 2-3 సార్లు పట్టించుకున్నాడో లేదో కొన్నాళ్ళకి ఏకంగా ఆయన మీదే రేప్ కేసు పెట్టింది. ఏది నన్ను ఛాంబర్లో, అంటే ఎస్పీ ఛాంబర్లో రేప్ చేశాడని కేసు పెట్టింది. ఎస్పీపై కేసు పెట్టిన సమయంలో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ సహకారం కూడా ఉందనేది మెయిన్. అసలు ఆ ఎస్పీతో కేసు పెట్టింది ఎప్పుడో, మాకు అసలు సంబంధం రీసెంట్గా ఆవిడ ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఆ ఎస్పీ కేసు మీద 2 ఏళ్ళ క్రితం ఎప్పుడో పెట్టినట్టుంది, అది నడుస్తూనే ఉంది. కానీ ఆవిడ మాకు ఎట్లా పరిచయం, ఆవిడ అసలు ఎస్పీతో అసలు మాకు ఏమీ లేదు. ఆవిడ మా వెబ్ సిరీస్కి వచ్చింది. మేము చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లవ్ యూ ఎనిమీ అని ఒక వెబ్ సిరీస్లో మా హీరో యువరాజన్ ఉండే ఫస్ట్లో, అతనితో ఏదో కొంచెం సన్నిహితం పెంచుకొని అతని ఇంటికి వెళ్ళి అతని గర్ల్ ఫ్రెండ్తో ఏదో ఉంటున్న వీడియోలు ఏవో తీసుకొని అక్కడి నుంచి అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 5 లక్షలు డిమాండ్ చేసి ఆ కేసు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా ఆవిడని పట్టుకొని పోలీస్ రిమాండ్ చేసి తర్వాత ఆవిడ ఏదో బెయిల్లో బయటకు వచ్చింది. తర్వాత ఇప్పటిదాకా కోర్టుకి తప్పించుకొనే తిరుగుతుంది. ఆవిడ తప్పించుకొని తిరుగుతున్న ఒక క్రిమినల్ పడాల లక్ష్మి. ఈ క్రిమినల్ డ్రగ్ పెడ్లర్తో చేరి ఇప్పుడు నన్ను చంపడానికి పెద్ద స్కెచ్ చేసింది. అది జరిగింది. మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి కూడా డ్రగ్ పెడ్లరు, డ్రగ్స్లో కన్జ్యూమ్ చేశాడు, చాలా 2-3 సార్లు అరెస్ట్ అయ్యాడు. అట్లాంటి వ్యక్తితోటి తను కాల్ మాట్లాడితే, నేను మాట్లాడితే రేపొద్దున నాకు ప్రాబ్లం అవుతుంది, తానే డ్రగ్స్ పెడుతున్నానని చెప్తున్నాడు, రేపొద్దున ఇది ఇష్యూ అవుతుంది అనేది మీకు ఆ మాత్రం ఉంటుంది, సెన్స్ అయ్యితే ఉంటుంది కదా. మీలో ఎవరికో మస్తాన్ సాయి కాల్ చేసినట్టు సమాచారం మీకు చేశాడా? నాకు భయ ఎవరికో చేసాడు కదా, కొంతమందికి చేస్తాడు, మీకు చేసినట్టే నాకు చేస్తాడు, దాంట్లో పెద్ద వింత ఏం లేదు. అప్పుడు మీరు మాట్లాడతారా, అమ్మో నాకు ప్రాబ్లం అవుతుంది దాచుకుంటారా? మాట్లాడతారు, ఎందుకంటే యూ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఒకటి మీరు ఒక బ్రేకింగ్ కోసమో సంచలనం కోసమో తీసుకోవచ్చు, లేదా సమాజానికి మంచి జరుగుతుందనే కోణంలో ఏదైనా తీసుకోవచ్చు. సో ఏదో ఒక కోణంలో మీరు తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకున్నాను. అంటే డ్రగ్స్ తీసుకొచ్చి లావణ్య ఇంట్లో పెట్టి ఆ సమయంలో రైడ్ జరిగినా మీరు యాక్సెప్టెన్సీ ఉంది అంటారు. నాకు వాడి దగ్గర నుంచి సమాచారం వస్తే నేను పోలీసులకి ఇస్తాను, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, వీడు పెట్టాడా లేకపోతే ఏం చేశాడని వాళ్ళు తీసుకుంటారు. కూడా నేను క్లియరెన్స్ ఇస్తాను, నేను మాట్లాడతానన్న మాటలు కూడా కొంత ఆ ఆడియోలో ఉన్నాయి కదా. నువ్వు చెప్పు భయ్యా మనం చేసేద్దాం అంటాం, చేసినంత మాత్రం నా జేబులో ఉంటుంది ఆ కేసు, లేకపోతే నా జేబులో ఉంటారు పోలీసులు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం కొంచెం పాజిటివ్గానే మాట్లాడతాం. ఫైనల్గా ఈ సృష్టి వర్మ అనేటువంటి అమ్మాయి కూడా ఆ కేసులో గతంలో కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ వ్యవహారంలో మీరు మాట్లాడారని, ఆమె ప్రైవేట్గా మాట్లాడిన ఆడియోలు సైతం యూట్యూబ్కి ఇచ్చి యూట్యూబ్లో మాట్లాడారని, పరువు నష్టం లేకుంటే ఆమె పరువుకు భంగంగా వాటిల్లింది అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పింది. 2వ తారీఖు కంప్లైంట్ చేసింది, ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఆ కాల్ విన్నారా మీరు? ఆ కాల్ యాక్చువల్గా నేను అసలు ఆవిడ గురించి వచ్చి బయటకు మాట్లాడింది ఎప్పుడు, ఆవిడ ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి కూర్చుంది ఫస్ట్ సృష్టి. అప్పటిదాకా ఏ రోజు కూడా నేను ఆవిడ పేరు కూడా తీయలేదు. ఆవిడ వచ్చి కూర్చున్న తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ చాలా క్లియర్ కట్గా అడుగుతుంది, కొన్నాళ్ల క్రితం ఆఫీస్ బాయ్తో మీరు మాట్లాడిన ఒక కాల్ వైరల్ అయింది, దాంట్లో మీరు పలానా మాటలు మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పండి అన్నప్పుడు ఆవిడ లేదండి నేను దీనికి కోర్టులోనే సమాధానం చెప్తానండి. ఆ తర్వాత నేను దాన్ని ప్లే చేసి చూపించాను.
ఒకవేళ కనుక నేనే బయట పెట్టుంటే మరి ఈవిడ అడిగినట్టుగా అప్పుడెప్పుడో బయటకు వచ్చింది అనేది ఆవిడ ఎందుకంటది ఇంటర్వ్యూయరు అంటే ఎప్పుడో ఉంది ఇది అవన్నీ బయటే ఉన్నాయి మనం చూడట్లా లేకపోతే చూపించట్లా ఒక జర్నలిస్ట్ సోదరుగా ఒక మిత్రుడిగా మీరు చేయాల్సింది ఏంటంటే బ్రేకింగ్ లేకపోతే జానీ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆయుధంగా వాడి ఇవన్నీ బయటికి తెప్పించారా అనేటువంటి వర్షన్ కూడా నడుస్తుంది కదా. ప్రతి నిర్దోషికి నేను ఆయుధంగానే అవుతాను భయ్య అంతే. ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్గా నార్సింగ్ పిఎస్లో 2 కేసులు అయ్యాయి. దీన్ని ఎలా ఎదుర్కొని పోతున్నారు? లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఎలా ఎదుర్కోబోతున్నారు? లావణ్య ఇచ్చిన కంప్లైంట్కి నాకు తెలిసి ఏమీ అవ్వలేదు అక్కడ. సృష్టి వర్మ ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ అయిందని నాకు తెలియదు, మీరే చెప్పాలి. కాదు, మిగతా విషయం లావణ్య ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి ఏమన్నా అయిందని నాకు తెలియదు, మీరు చెప్పండి. ఏం కాలేదు కదా. సో బేసికల్ దాంట్లో ఏమీ లేదు. నేను ఎక్కడ కూడా నువ్వు డ్రగ్స్ పెట్టరా వెళ్ళి మన నేను పట్టిస్తానని ఏమన్నారు. ఉన్నాయి ఉంటే చెప్పు పట్టిద్దామన్నా. దొంగను పట్టించడం తప్ప అది రైట్. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో శేఖర్ భాష చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం ఒకటే, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో తాను డ్రగ్స్ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పెట్టమని ఎక్కడా చెప్పలేదని, కేవలం మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి తనకు కాల్ చేసినటువంటి సమయంలో ఇందులో డ్రగ్స్ వాడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా పట్టించాలనేటువంటి ఉద్దేశంతో తను కాల్ మాట్లాడాను తప్ప తనకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని శేఖర్ భాష కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సృష్టి వర్మ ఇచ్చినటువంటి కంప్లైంట్, ముఖ్యంగా జానీ మాస్టర్ తన పైన అత్యాచారం చేశాడనేటువంటి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించి అది విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సృష్టి వర్మ కూడా ఆమెకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆడియోలను సైతం శేఖర్ భాష మీడియాలో కావచ్చు ఇతరత్ర సోషల్ మీడియాలో కూడా వాటన్నిటిని వైరల్ చేశాడు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లాడు అనేటువంటి ఆ అంశానికి సంబంధించి కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ప్రస్తుతం శేఖర్ భాష కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇవన్నీ కూడా ఆల్రెడీ బహిరంగంగానే బయట చర్చ జరుగుతున్నాయి, కానీ తనకున్నటువంటి సమాచారాన్ని మాత్రమే షేర్ చేశాను తప్ప ఇందులో ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటివి కాదనేది ప్రస్తుతం శేఖర్ భాష చెప్తున్నటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. మరి చూడాలి, 2 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పటికే నార్సింగ్ పిఎస్లో ఉన్నాయి. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో ప్రవీణ్ కల్వల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.